టీవీ9 ఎన్టీవీల ఫార్ములా ఫ్రమ్ ద బిగినింగ్ 60-40 ఉంటుంది. నాకున్న అవగాహన మేరకు నేను అబ్జర్వ్ చేసింది వరకు. అంటే అధికారంలో ఉన్న వాళ్ళకి 60%, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి 40% అన్నటువంటి. అయితే ఇప్పుడు దారి తప్పేసినయ్య ఎన్నికల సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ప్రచారం అంతా కవర్ చేస్తున్నారు. బస్సు యాత్ర తర్వాత నా సభలు అదంతా కూడా. తెలుగుదేశం పార్టీ సభలు నామమాత్రపు కవరేజ్ మాత్రమే ఉంటుంది. ఏదో ఒక వార్తలాగా మాత్రమే కవర్ చేస్తున్నారు. లైవ్లు ఇస్తే ఇద్దరిది ఇవ్వాలి కదా, ముగ్గురిది ఇవ్వాలి లైవ్లు. అది డౌన్ ప్లే చేయడం అంటే మనం నైతికతను పక్కనకు వదిలేసినట్టే. అంటే ఇప్పుడు దాకా వాళ్ళు ఏదైతే తెలుగుదేశం చెప్పేటటువంటి ఆరోపణ బ్లూ మీడియా అని చెప్పేది ఒప్పుకున్నట్టే. కాబట్టి ఇక్కడ జెన్యూన్గా వార్తల పరంగా అయితే ఈనాడులాగా ఆంధ్రజ్యోతిలాగా సాక్షిలాగా రాయట్లేదు. ఆ విషయంలో నేను అభినందిస్తా, వాటిని అబ్జర్వ్ కూడా చేస్తున్నాను. అంత అడ్డకోలుగా లేవు, జెన్యూన్గానే ఉంటుంది. కాబట్టి కవరేజ్ని కూడా ప్రజలు అబ్జర్వ్ చేస్తారు. ఏం తెలుగుదేశం కూడా ఇవ్వచ్చు కదా, లేదు జగన్ ఒకటే సభ నడుస్తుంది, పోనీ చంద్రబాబు కూడా ఒక సభే కవరేజ్ ఇవ్వండి, మిగతాది వార్తలాగానే ఇవ్వండి, పవన్ కళ్యాణ్ ఒక సభ ఇవ్వండి, మిగతాది వార్తలాగా కవరేజ్ ఇవ్వండి. బట్ అట్లా లేకుండా చేయడం అంటే అనైతికం, ఆలోచించుకోవాల్సి ఉంది.